So hello friends, welcome back to my channel. So now we are at Bhojeshwar Shiva Temple, Bhojpur in Bhopal, Madhya Pradesh. సో మీకు ఇక్కడ కనపడుతున్న వాళ్ళందరూ కూడా టీచర్స్, అడ్వకేట్స్, లాయర్స్, జడ్జెస్ ఇట్లా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. సో వీళ్ళందరూ వచ్చేసి ఎంవిఎం సంస్థతో కలిసి ఉన్నారు. సో మమ్మల్ని కూడా ఫస్ట్ టైం అందరూ ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనపడుతున్న వాళ్ళందరూ ఆల్ ఇండియా వైడ్ గా ప్రతి స్టేట్ నుంచి అయితే వచ్చారనమాట. సో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ డే వచ్చేసి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కవర్ చేయడానికి అయితే మమ్మల్ని ట్రిప్ కి తీసుకొచ్చారనమాట. అందులో భాగంగా ఈ రోజు నేను మీకు ద మిస్టీరియస్ అన్బిలీవబుల్ భోజేశ్వర్ శివ టెంపుల్ అయితే నేను మీకు ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో చాలా అంటే చాలా విశాలమైన శివలింగం అన్నమాట. సో సింగిల్ స్టోన్ తో తయారు చేయబడి ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేయకంటే ముందు మనం ఇక్కడ లోకల్ పర్సన్తో, అంటే ఎప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది కదా మంది, సో ఇక్కడ లోకల్ పర్సన్తో ఫస్ట్ హిందీలో టెంపుల్ యొక్క వివరాలను ఫస్ట్ తెలుసుకుందాం. సో వాళ్ళు చెప్పిన దాని తర్వాత దాన్ని బట్టి నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ నాకు తెలిసినంతలో కూడా నేను మీకు టెంపుల్ హిస్టరీ చెప్పబోతున్నాను. ये जो हम देख रहे हैं ये भोजपुर में स्थित है भोजेश्वर महादेव मंदिर कहलाता है। ये रायसेन ज़िले में है, भोपाल के पास ही है रायसेन। और बताते हैं इस मंदिर के बारे में कि परमार नरेश राजा भोज ने 11वीं शताब्दी में इस मंदिर का निर्माण करवाया था। विश्व के विशालतम शिवलिंगों में से एक है ये मंदिर, और अपनी स्थापत्य कला एक ही पत्थर से डिज़ाइन किया गया पूरे जो शिवलिंग के लिए है। और इसी के समीप में जो मध्य प्रदेश की गंगा कही जाती है, वैत्रवती नदी, उसको बेतवा भी बोलते हैं, इसी के समीप बहती है। और इस मंदिर का बड़ा महात्म्य है कि इसके बारे में कहा जाता है यहाँ जो भी आप मनोकामना मांगे यहाँ पे अवश्य पूरी होती है। ऐसे लाखों लोगों की मन की मुरादें यहाँ पे पूरी हुई हैं। तो ये अद्भुत स्थान है सर, और बड़े सौभाग्यशाली लोग होते हैं जिनके पूर्व जन्म के पुण्यकर्म का उदय हुआ है, उन्हें इस दिव्य मंदिर के दर्शनों का सौभाग्य प्राप्त होता है। हर किसी के लिए सौभाग्य नहीं मिलता ये। సో సార్ ఏం చెప్తున్నారంటే భోజ్పూర్ శివాలయంలో ఉన్న శివలింగం వరల్డ్లోనే హయ్యెస్ట్ శివలింగం అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలన్నీ తీరుతున్నాయని చెప్తున్నారు. ఇంకా ఆలయంలో ఉన్న శివలింగం సింగిల్ స్టోన్ ని కట్ చేసి తయారు చేశారు. సో దీని తర్వాత మనం హిస్టరీలో కూడా ఏముందనేది ఒకసారి చెప్తాము. భోజ్పూర్ శివాలయం 11వ శతాబ్దంలో భోజరాజా ద్వారా నిర్మించబడిందనేది చరిత్ర ద్వారా మనకి తెలుస్తుంది. అయితే మీకు ఇక్కడ ఈ ఆలయం అసంపూర్తిగా కనిపిస్తూ ఉంటుంది. దానికి తగిన కారణం ఏంటి అనేది సరైన రీజన్ ఎవరికీ తెలీదు. ఇంకా ఈ ఆలయం వచ్చేసి 3 పక్కల గోడలు నిర్మించారు. ఎదురు పక్కన ముఖద్వారం నిర్మించలేదు, ప్లస్ పైన టాప్ కూడా ఏమి నిర్మించలేదన్నమాట. సో భారతీయ పురాతత్వ శాఖ వాళ్ళు 2005లోనో 2009లోనో ఎప్పుడో పైన టాప్ అనేది ఓల్డ్ స్టైల్లో వచ్చేటట్టుగా స్ట్రక్చర్ని అయితే డిజైన్ చేశారు. అంటే ఆలయంలో నీళ్ళు నిండిపోతూ ఉండకుండా ఉండడానికి అలా నిర్మించారనమాట. 11వ శతాబ్దంలో భోజరాజా ద్వారా నిర్మించబడిన ఈ అసంపూర్తి ఆలయాన్ని తర్వాత ఎంతోమంది రాజులు దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించారు, కానీ ఎవరు దానిని పూర్తి చేయలేకపోయారు. ఇంకా మీరు ఇక్కడ ఈ భారీ పిల్లర్స్ని చూడండి, సింగిల్ స్టోన్ క్రేవింగ్ అనమాట. సో ఏ మిషన్స్ లేని రోజుల్లోనే ఈ 70 టన్నులు గల పిల్లర్ని తేవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయమే. ఇంకా శివలింగం కూడా చూసినట్టయితే 20 టన్నులు, మొత్తం శివలింగం కింద పానబట్టం ఆకారం వచ్చేసి మొత్తం కలిపి వచ్చేసి 100 టన్నులు ఉందన్నమాట. ఇంకా ఈ ఆలయం భోజరాజ సమయంలో నిర్మించబడింది కాబట్టి ఆ ఊరికి భోజ్పూర్ అనే పేరు వచ్చేసింది. సో ఈ ఆలయం మొత్తం వచ్చేసి ఒక ఇంటర్లాకింగ్ సిస్టమ్తో తయారు చేయబడింది అనమాట. అంటే ఎటువంటి సిమెంట్ వాడకుండా ఒక రాయికి ఒక రాయి ఇట్లా అటాచ్మెంట్ చేసి అయితే తయారు చేయబడింది. ఇంకా ఆలయం బయట మనకి చరిత్రను కూడా చెక్కి పెట్టారు. అంటే ఎప్పుడు ఏ మార్పులు చేశారు ఆలయంలో అనేది చెక్కి పెట్టారు. సో మనం ఇక్కడ కావాలంటే చదువుకోవచ్చు. సో ఈ విధమైన ప్రశాంతమైన వాతావరణంలో ఈ భోజ్పూర్ శివాలయం మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పక్కనే ఇందాక నేత్రవతి నది ఏదో చెప్పారు కదా, సో పక్కనే నది కూడా ఉండటం, ప్లస్ చుట్టుపక్కల దూరం దాకా పొలాలు కావచ్చు, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీరిక్కడుండి నేను ఎక్కడెక్కడో తిరిగి ఈ ఆలయాల గురించి తెలుసుకొని చదువుకొని చెప్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. సో మరి చూశారు కదా ఫ్రెండ్స్, ఈ భోజ్పూర్ శివాలయం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. మనం ఇటువంటి మరిన్ని ఆసక్తికర ఆలయాల గురించి తెలుసుకుంటూ మన ఛానల్లో ముందడుగు వేస్తూ ముందుకెళ్తామని కోరుకుంటూ మళ్ళీ మనకు ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.